నగరంలో ఫ్లెక్సీలో బ్యానర్లు ఏర్పాటు చేయడానికి వీల్లేదని నగరపాలక సంస్థ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్ర వారసత్వం సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, నగర కార్యదర్శి బి పవన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, పిసిసి సభ్యులు బెజవాడ రంగారావు, ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, చుండ్రు సత్య వీరభద్రరావు, బి అప్పారావు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, మదిరాజు శ్రీనివాసు, సాయిబాబా, శ్రీపద సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, దుర్వాసుల సత్యనారాయణ, సురేష్, శ్రీనివాస్, రమణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తూ ఉంటే అవి తొలగించకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఫ్లెక్సీలు పెడితే అనుమతి తీసుకోవాలని మనం విధిస్తామని హెచ్చరికలు జారీ చేయడం సరికాదని అన్నారు. దుర్మార్గాలు, దుశ్చర్యలు అన్నీ కావు. ఇవాళ ఒక హోటల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య సంస్థలు కానివ్వండి, ఫ్లెక్సీ లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుద్దా? చిన్న వ్యాపారస్తులు అండి, చిన్నవి కానీ పెద్దవి కానీ. ఇవాళ ఏదో ఒక డాక్టర్ గారు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తాడు. ఆ డాక్టర్ గారు రేపు ఉదయం 8 గంటలకు వస్తారు. ఇవాళ నుంచి ఫ్లెక్సీ పెట్టుకోవాలి. రేపు ఉదయం 8 గంటలకు పూర్తి అయిపోయింది, ఫ్లెక్సీ తీసేయమంటారా? అందువల్ల దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ అఖిలపక్ష సమావేశం తీర్మానం చేయడం జరిగింది. రెండోది, ఒక పక్కేమో స్వచ్ఛత పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే ఎవరన్నా కట్టుకోదలిస్తే 24 గంటల ముందు అనుమతి తీసుకోవాలి, దానికి డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నారు. అంటే కాంపన్సేషన్ కడితే డబ్బులు చెల్లిస్తే మీరు చెప్పినటువంటి స్వచ్ఛత వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మూడో ప్రశ్న ఏమంటే, ఇవాళ మీరు ఎక్కడెక్కడ కట్టకూడదో రాసిచ్చారు. ఆ పద్ధతుల్లో అయితే నగరంలో ఎవరు ఎక్కడా కట్టకూడదు. నేను ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు అడిగేది అంటే, మీరు చెప్పిన ఈ నిషేధాంక్షలు లేదా నియంత్రణ ఆంక్షలు ఇవి అధికార పార్టీకి వర్తిస్తాయా, వర్తించవా? వర్తించే పద్ధతి అయితే మీరు పత్రికా ప్రకటన ఇచ్చిన మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎందుకు వర్తింపు చేయడం లేదు? అందుకని ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత శుభకార్యాలకో లేకపోతే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేటువంటి ఇతర కార్యాలకో కూడా ఇట్లాంటి వాటిని అనుసరిస్తున్న పద్ధతి ఉంది. కాబట్టి మీ నిర్ణయం సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని అఖిలపక్ష సమావేశం తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10,000, 15,000 రూపాయలు పెట్టి ఓటుకి పెట్టగలరా? ఈ రకంగా వాళ్ళు సామాన్యుల జీవన విధానం దెబ్బతీసేసేలాగా వాళ్ళ స్వతంత్రాన్ని, ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రం ఉందో దాన్ని వీళ్ళు లేకుండా చేసేలాగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇదేంటో అర్థం కాదండి. మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి, కానీ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే వింత పోకళ్ళు అవలంబిస్తున్నారు. ఎక్కడా లేని విధానం ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంత పోకడ ఎందుకు వచ్చింది? మరి దీన్ని ఖండించవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళకి కంపల్సరీ ఉంది. వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళ బ్యానర్లు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు, వాళ్ళు ఫ్లెక్సీలు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు. అందుకని వీళ్ళు ఏం అడగరు, వీళ్ళకి సంబంధం లేదు. అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు. కేవలం ఏంటంటే ఇది సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి.